జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు హరీష్ రావు హాజరు కాలేదు. దీంతో కాంగ్రెస్ నేతలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే బీఆర్ఎస్ లో ముసలం పుట్టింది, హరీష్ ఢిల్లీ టూర్ వెనుక చాలా పెద్ద వ్యూహం ఉంది అంటూ ఉన్నారు. ఒకసారి చామల బయట పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదలాలి, బీఆర్ఎస్ లకు పోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారు చేరిక మీద వాళ్ళకే కొంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. రైట్. ఇక ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అంటూ ఉన్నారు, జీవన్ రెడ్డి చేరిక హరీష్ రావుకి ఇష్టం లేదు, సో జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ లో చీలిక ఖాయం అంటూ ఉన్నారు. ఒకసారి అద్దంకి దయాకర్. కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాన్ని జీవన్ రెడ్డిలో వెతుక్కోవడం అనేది ఏ విధంగా వాళ్ళకి వర్కౌట్ అయిద్దో కానీ డెఫినెట్గా జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్లో చీలిక కారణం. బీఆర్ఎస్లో ముసలానికి మూలం జీవన్ రెడ్డి కావడం అనేది ఎలా మనం ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ యొక్క సేవల్ని తీసుకుని, కాంగ్రెస్ పార్టీ అవకాశాలు తీసుకుని సార్ హరీష్ రావు అయితే ఆ సభకు రాలేదు. సో హరీష్ రావు రాకపోవడానికి చాలా కారణాలు చెబుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఏంటి సార్ బీఆర్ఎస్ లో ముసలం నిజమైన హాస్యాస్పదం ఇది. జీవన్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ చీలుతుందంటే ఎవరు నమ్ముతలేదు. జీవన్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ చీలినట్టు కాంగ్రెస్ లో చీలేదే కదా. సో జీవన్ రెడ్డి చేరకపోవడం అనేది కేవలం ఆ జగిత్యాల ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన అంశం. ఇప్పుడు జీవన్ రెడ్డి వల్ల మహబూబ్నగర్లో ఓట్లు పడతాయా, జీవన్ రెడ్డి వల్ల ఖమ్మంలో ఓట్లు పడతాయా, నల్గొండలో ఓట్లు పడతాయా? సో జీవన్ రెడ్డికి ఉన్నది కేవలం ఫంక్షన్ ఆఫ్ జగిత్యాల పాలిటిక్స్. జగిత్యాలలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కాస్త మీకు కాంగ్రెస్ లో చేరే వరకు జీవన్ రెడ్డి మరి సహించలేకపోయాడు, బయటకు వచ్చాడు. సింపుల్ కదా. దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి జీవన్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ చీలుతుంది, జీవన్ రెడ్డి వల్ల హరీష్ రావు కేసీఆర్ దూరం అవుతాడు అనే కంక్లూజన్ ఉంటే నవ్వుతారు కదా ఎవరన్నా. మీకు ఇంకా వేరే ఏదన్నా చెప్పినా ఏదైనా అతుకుతుందేమో, కానీ మీరు ఒక జీవన్ రెడ్డి గురించి హరీష్ రావు కన్నా జీవన్ రెడ్డి ప్రత్యర్థ, హరీష్ రావు కన్నా డామినేట్ చేస్తాడా? ఏమైనా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే హరీష్ రావు పొజిషన్ ఏమైనా అటు ఇటు అవుతుందా? లాజిక్ ఏమైనా ఉండాలి కదమ్మా. కాంగ్రెస్ పార్టీ నరేటివ్ బిల్డింగ్ కు లాజిక్ లేకపోతే జనం నమ్మరు. ఇప్పుడు జీవన్ రెడ్డి వల్ల హరీష్ రావుకి ఏం థ్రెట్ ఉంటుంది చెప్పండి? జీవన్ రెడ్డి వల్ల హరీష్ రావుకి థ్రెట్ ఉంటుందా ఎక్కడన్నా బీఆర్ఎస్ లో? సో అందువల్ల మీకు ఒకే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు, కేసీఆర్ తర్వాత ఎవరు అనే ప్రశ్నలో ఇద్దరు పోటీ పడతారు. వాళ్ళిద్దరి మధ్య ఎంత పర్సనల్ రిలేషన్స్ ఉన్నా అల్టిమేట్ గా పదవి ఒకటే కదా, ముఖ్యమంత్రి పదవి ఒకటే ఉంటుంది. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎవరు అన్నప్పుడు కేటీఆర్ హరీష్ రావు అనేది పోటీ ఉంటది అంటే లాజిక్ ఉంటది. ఎస్ ఇట్ పాసిబుల్. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి ఒకటే కనుక హరీష్ రావు కేటీఆర్ కన్నా జూనియర్ కాదు. హరీష్ రావు కేటీఆర్ కన్నా ముందు రాజకీయాలకు వచ్చాడు, మంత్రి కూడా అయ్యాడు. సహజంగా ఆయనకు ఆస్పిరేషన్ ఉంటుంది. నేను మామతో మొదటి నుంచి ఉన్నాను. ఈవెన్ సిద్దిపేట కేసీఆర్ ఖాళీ చేసి పార్లమెంట్కి వెళ్ళిన రోజు 2004లో అంతకుముందు రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో బీఆర్ఎస్ చేరి మంత్రి అయినప్పుడు హరీష్ రావు ఎమ్మెల్యే కూడా కాదు. అప్పుడు సిద్దిపేటలో కేసీఆర్ ఖాళీ చేసిన సీట్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. సో అప్పుడు కేటీఆర్ రాజకీయాల్లో లేడు వాస్తవంగా. సో అందువల్ల మీకు నేను సీనియర్ కదా, మొదటి నుంచి మామతో వెన్నంటి ఉన్నాను కదా అనే ఆస్పిరేషన్ హరీష్ రావుకు ఉండొచ్చు. నేను కొడుకును కదా, ఎక్కడైనా కొడుకే ముఖ్యం కదా, నువ్వు ఎన్ని చెప్పినా అని కేటీఆర్కు ఉండొచ్చు. రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఎవరికి ఉండదు, రాజకీయాలు లేనోడి కూడా ఉంటుంది. సో అందువల్ల ఆ కోరిక అంటే పర్సనల్ గా కేటీఆర్ హరీష్ రావుకు మధ్య గొడవలు మా కొట్లాటల కన్నా కూడా ఇద్దరు ముఖ్యమంత్రి పదవి కోరుకోవడంలో ఆశ్చర్యము లేదు, తప్పు లేదు కూడా. ఎవరికి వస్తా తర్వాత సంగతి. కానీ ఇద్దరు నేను ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటే దాన్ని ఏదో నేరంగా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. సో అక్కడైనా నమ్ముతారేమో, కానీ జీవన్ రెడ్డి కోసం హరీష్ రావు మామను వదిలేసి కేసీఆర్ను వదిలేసి బయటకు వస్తారా? అది ప్రాక్టికల్ గా సాధ్యమా? సో మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక ఒక సభకు పోకపోతే హరీష్ రావు పార్టీ హరీష్ రావు బీఆర్ఎస్ లో ముసలం పుడుతుంది అంటే కేటీఆర్ కూడా పోలే నాకు తెలిసినంత వరకు. సబ్జెక్ట్ కరెక్షన్ ఉన్నాడా కన్నా కేటీఆర్ సభలో? కేటీఆర్ ఫ్రేమ్ లో కనిపించారు, సభలో లేరు. కేటీఆర్ కూడా పోలే. ఎందుకంటే కేసీఆర్ పోయినప్పుడు కేటీఆర్ ఎందుకు హరీష్ రావు ఎందుకు? అందువల్ల ముందు జీవన్ రెడ్డి ఆహ్వానించినప్పుడు కేటీఆర్ వెళ్ళాడు. అసలు కేటీఆర్ వెళ్ళలేదు. మన కేటీఆర్ కూడా పార్టీకి దూరం అవుతాడా? జీవన్ రెడ్డి వస్తే కేటీఆర్ పాత్ర పోతుంది, కేసీఆర్ వారసుగా జీవన్ రెడ్డి అవుతాడు ముఖ్యమంత్రి నెక్స్ట్ అని కేటీఆర్ అనుకుంటాడా? భయపడతాడా?
లాజిక్ చెప్పాడు కాంగ్రెస్ నేతల లాజిక్. ఇప్పుడు కేటీఆర్లు హరీష్ రావులు జీవన్ రెడ్డి వస్తే మా పదవి పోతుంది, మా ప్రియారిటీ పోతుంది అని కనుక వ్యతిరేకిస్తారా వాళ్ళు? అల్టిమేట్ గా వాళ్ళకే లాభం కదా. బీఆర్ఎస్ ఇదే ఫ్యామిలీ పార్టీ, ఆ ఫ్యామిలీకి లాభం అయితే కేసీఆర్ ఒక్కరికి లాభమే, కేటీఆర్ లాభం కదా నాకు చెప్పండి. కేసీఆర్ లాభమే, హరీష్ రావుకి లాభం కదా. జీవన్ రెడ్డి వస్తే ఆ లాభం అంటూ వస్తే బీఆర్ఎస్కి వస్తుంది. బీఆర్ఎస్ కు ఓనర్లు ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కదా. అది ఒక ప్రొప్రైటరియల్ కన్సర్న్ కదా. సో అందువల్ల ఈ రకమైన లాజిక్ వల్ల ఉపయోగం ఉంటుంది. అయినా ఇప్పుడు ఢిల్లీకి ఒక్కడు కూడా వెళ్ళలే. మళ్ళీ పాయింట్ ఏంటంటే హరీష్ రావు, ఇప్పుడు హరీష్ రావు ఎవరితో వెళ్ళాడు? వినోద్ కుమార్తో వెళ్ళాడు. బోయినపల్లి వినోద్ కుమార్ ఎవరు? కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. మీకు ఐ థింక్ వినోద్ కుమార్ వెళ్ళినట్టున్నారు కదా నేను చూసింది అయితే. సో మరి ఆయన బంధువు కూడా కేసీఆర్ దగ్గర బంధువు. మరి అలాంటప్పుడు మీరు అదే కాకుండా ఎంపీలు కూడా వెళ్ళినట్టున్నారు. సో అందువల్ల అది ఒక్కడే వెళ్తున్నా అయినా ఆ జగిత్యాల సభ ఉండగానే హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి మంత్రాంగం చేయాలి. ఢిల్లీకి వెళ్ళి అప్పుడే మంత్రాంగం చేసేందుకు ఎప్పుడైనా చేయొచ్చు కదా. సో అందువల్ల హరీష్ రావు ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీని అటాక్ చేస్తున్నాడు. సో అందువల్ల హరీష్ రావు కేటీఆర్ల మధ్య చీలిక, కేసీఆర్ హరీష్ రావుల మధ్య చీలిక, బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీలో చీలిక అనే ఒక డైమెన్షన్ పంపడం ద్వారా తమ ప్రత్యర్థి బీఆర్ఎస్ వర్గాలలో ఒక ఆందోళన కలిగించాలి, ఒక ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయాలని కాంగ్రెస్ వ్యూహం. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది కదా. ఇప్పుడు జీవన్ రెడ్డి కేటీఆర్ ఏమన్నాడు? సీనియర్లు వెళ్ళిపోతున్నారు, రేవంత్ రెడ్డి భరించలేకపోతున్నారు అని కదా. అంటే రేవంత్ రెడ్డికి సీనియర్లకు మధ్య మీకు డివిజన్ తెచ్చి లాభపడదామని బీఆర్ఎస్ చూస్తోంది. హరీష్ రావుకు కేటీఆర్ కు ఒక డివిజన్ తెచ్చి లాభపడదామని కాంగ్రెస్ చూస్తోంది. హరీష్ రావుతో పాటు బోయినపల్లి వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర వెళ్ళారు సార్. కారణం ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టు త్వరలో ఇవ్వబోయే తీర్పు నేపథ్యంలో న్యాయ సలహాలు అఫీషియల్ గా చెప్పింది. ఎందుకు వెళ్ళారో తెలియదు కానీ ఫండమెంటల్ పాయింట్ బీఆర్ఎస్ హరీష్ రావు రహస్య రాజకీయ మంత్రాలు జరపాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ పక్కన ఉన్నాడు కదా. మీకు కామన్ సెన్స్ కదా అది. ఆయన ఈ కేసీఆర్ కు సన్నిహితుడే కాదు, బంధువు కూడా. సో హరీష్ రావు ఎట్లా బంధువు? హరీష్ రావు అంత దగ్గర బంధువు కాదు కానీ బంధువు నాకు తెలిసినంత వరకు. అయినా బోయినపల్లి వినోద్ కుమార్ ఏమైనా కేసీఆర్ కు వ్యతిరేక? వీళ్ళంతా కలిసి వద్దిరాజు రవిచంద్ర, బోయినపల్లి వినోద్ కుమార్, హరీష్ రావు వీళ్ళంతా కలిసి కేసీఆర్ పైన ఏమైనా తిరుగుబాటు ప్లాన్ చేస్తారా చెప్పండి. సో వాళ్ళు బీజేపీతో మాట్లాడుకోవాలని ఇవాళ రేపు మాట్లాడుకోవడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఇంత రహస్యంగా జగిత్యాల సభ అవుతుండగా కాంగ్రెస్ వాళ్ళకు తెలిసేలా వెళ్ళి మాట్లాడుకోరు. హరీష్ రావు వెళ్ళి బీజేపీతో మాట్లాడుకోవాలని ఉంటుంది అనుకోండి ఉదాహరణకు. ఇదంతా ఎవరు అనుకుంటారు? హరీష్ రావు బీజేపీ నాయకులు మాట్లాడలేరా? ఏముందల్లా అంటే ప్రతి దాంట్లోకి వెళ్ళి ఒక రీడింగ్ ఇవ్వడం అనేది మనకు రాజకీయ నాయకులకు అలవాటు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి శ్రీనివాస్ వర్మ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి అక్కడ కొంతమంది టీడీపీ ఎంపీలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదా జగన్? అయిపోయి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఎందుకు కలుస్తాడు? కాంగ్రెస్లో ఏముందని కలుస్తాడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1% లేదు, దేశంలో అధికారంలో లేరు, 2029లో అధికారం వస్తే నమ్మకం లేదు. ఎందుకు పోయి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలుస్తాడు? జగన్ రోజు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసేటట్టున్నాడు అని. సో అందువల్ల ఇలా పొలిటికల్ నరేటివ్స్ బిల్డ్ చేస్తుంటారు కానీ నిలబడవు. ఎందుకంటే కాస్త ఇప్పుడు కొద్దిగా ఏదైనా ఉంటే దానికి కొద్దిగా పెంచుతూ ఉపయోగపడుతుంది తప్ప జీవన్ రెడ్డి రాకతో హరీష్ రావు అలిగి ఆ మామకు దూరం అవుతారంటే వాడు నమ్ముతాడు అసలు.